మెర్సీ కిల్లింగ్ 2 hours 9 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకైతే కొన్ని ఎమోషన్స్ అండ్ అనాథలు వాళ్ళు పడే బాధల్ని బాగా చూపించారనిపించింది. రైటింగ్ని ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. జస్ట్ ఓకే పర్లేదన్నట్టు ఉంది. మూవీ ఎలా ఉన్నదో అస్సలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి రివ్యూ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే 14 సంవత్సరాల స్వేచ్ఛ అనే అమ్మాయి నాకు న్యాయం కావాలి, లేకపోతే మెర్సీ కిల్లింగ్ ద్వారా నన్ను చంపేయండి అంటూ ధర్నా చేస్తుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, ఏం జరిగింది, ఎందుకు చంపేయమంటుంది అనేది మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ 51 minutes దగ్గర 1 hour 28 minutes దగ్గర అండ్ క్లైమాక్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి. సో ఫ్యామిలీతో చూడడానికి అయితే ఇబ్బంది పడతాం. ఫస్ట్ మూవీ స్టార్టింగ్ అయితే ఇంట్రెస్ట్గానే అనిపించింది. అదే ఇంట్రెస్ట్ని మూవీ లాస్ట్ వరకు గ్రిప్పింగ్గా చూపించలేకపోయారు. కొన్ని సీన్స్ అయితే అలాగే జరిగి ఉంటుంది, ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని కనిపెట్టే విధంగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగా అనిపించింది. ఎవరో కనిపెట్టే విధంగా ఉన్నా బట్ ఎలా అన్నది వాళ్ళు చెప్పే వరకు అస్సలు కనిపెట్టలేం. ఇంకా మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అండ్ ఒప్పాడ బీచ్ చాలా న్యాచురల్ కనిపించాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. జబర్దస్త్ ఐశ్వర్య అండ్ సాయి కుమార్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇంకా మెయిన్గా చైల్డ్ ఆర్టిస్ట్ హారిక అయితే జీవించేసింది, నిజంగా చాలా బాగా చేసింది ఆవిడ. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే వినడానికి బాగానే అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎమోషనల్గా బాగానే అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఎమోషన్స్ కోసం అయితే చూడడానికి బాగానే ఉంటుంది. ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది మూవీ అంతా. సో ఓటీటీలో కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.